రాజస్థాన్ రాజధాని జైపూర్ సైనిక శక్తికి వేదికగా మారింది. 78వ ఆర్మీ డే సందర్భంగా జైపూర్ మహల్ రోడ్డుపై ఆర్మీ డే పరేడ్ నిర్వహించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తొలిసారిగా సైనిక ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఆర్మీ డే పరేడ్ జరగడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం జరిగిన తొలి ఆర్మీ డే కావడంతో ఈ వేడుకకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పరేడ్లో భాగంగా భారత సైన్యానికి చెందిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలు ప్రదర్శించారు. ఆర్మీ డే సందర్భంగా నిర్వహించిన విన్యాసాలు ప్రజలను మంత్రముగ్ధులను చేస్తాయి. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, ధనుష్ పిరంగులు, భీష్మ, అర్జున్ యుద్ధ ట్యాంకులు, పినాక రాకెట్ లాంచర్లు, డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్ డాగ్స్, K9 వజ్ర వంటి ఆధునిక యుద్ధ సామాగ్రి పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సైనిక ఆధునిక యుద్ధానికి ఎంత సిద్ధంగా ఉందో ఈ ప్రదర్శనలు స్పష్టంగా చూపించాయి. क्षमता रखता है, रात में भी प्रभावी ढंग से दुश्मन को नष्ट మహల్ రోడ్డులో జీవన్ రేఖ హాస్పిటల్ క్రాసింగ్ నుంచి బాంబే హాస్పిటల్ క్రాసింగ్ వరకు 3 కిలోమీటర్ల మేర పరేడ్ సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 1,50,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. జనం భారీగా తరలివచ్చిన నేపథ్యంలో భద్రత కోసం సుమారు 4,000 మంది పోలీసులు మోహరించారు. 18 ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మిజోరం గవర్నర్ వికే సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ డిఫెన్స్ అధికారులు పరేడ్ వీక్షించారు. భూమిపై సైనిక విన్యాసాలు ఆకట్టుకుంటే ఆకాశంలో జరిగిన విన్యాసాలు మరో స్థాయిలో ఉత్కంఠ రేపాయి. బికానేర్లో నాల్ ఎయిర్ బేస్ నుంచి వచ్చిన అపాచే అటాక్ హెలికాప్టర్ ఆకాశంలో చేసిన విన్యాసాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. శత్రువులు మట్టుబట్టేలా అపాచీ చేసిన స్టంట్స్ జనాన్ని ఆకట్టుకున్నాయి. అదేవిధంగా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో నాల్ ఎయిర్ బేస్ నుంచి వచ్చిన జాగ్వార్ ఫైటర్ జెట్ సామర్థ్యాలు అబ్బురపరిచాయి. ఆర్మీ డే సందర్భంగా వెటరన్లు, వీరనార్యులు ఘనంగా సన్మానించారు. సాహసోపేత సేవలకు గాను గ్యాలంటరీ అవార్డ్స్, సైనిక సర్టిఫికెట్స్ అందించారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్లకు మరణానంతరం సేనా పథకాలు ప్రదానం చేస్తూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగ క్షణాలు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన లాన్స్ నాయక్ ప్రదీప్ కుమార్ తల్లి వేదికపై భావోద్వేగానికి లోనై అనారోగ్యానికి గురికాగా సైనికాధికారులు వెంటనే ఆమెకు సహాయంగా ఉండి ఆసుపత్రికి తరలించారు. 1949లో జనవరి 15న ఫీల్డ్ మార్షల్ భారత సైన్యానికి తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యత స్వీకరించారు. అప్పటి నుంచి ఈ రోజును ఆర్మీ డేగా నిర్వహిస్తున్నారు. గతంలో ఢిల్లీలో ఈ పరేడ్ జరిగేది. అయితే 2023 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తుండగా జైపూర్లో జరిగిన ఈ పరేడ్ ప్రజల మధ్య నిర్వహించిన తొలి చారిత్రక కార్యక్రమంగా నిలిచింది. దేశ రక్షణలో సైన్యం పాత్ర ఎంత కీలకమో మరోసారి చాటి చెప్పిన ఈ ఆర్మీ డే పరేడ్ భారత సైనిక శక్తి, సాంకేతిక ఆధునికత, వీరత్వానికి అద్దం పట్టింది. జైపూర్ వీధుల్లో జరిగిన ఈ విన్యాసాలు దేశ ప్రజల హృదయాల్లో గర్వాన్ని నింపాయి.